ఓకే. సో, మనం 216 ఇయర్స్‌కి నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫైండ్ ఔట్ చేస్తున్నాం. సో, 216 ఇయర్స్‌కి మనకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయండి టోటల్‌గా? 270 ఆడ్ డేస్ వచ్చాయండి. సో, ఈ 270ని డివైడెడ్ బై 7 చేయండి. ఎన్ని వీక్స్, ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయో చూద్దాం. సో, 7 కదా! 7 4 జా 28 అయిపోతుంది. 7 3 జా 21. సో, ఎంత మిగిలిందండి? 5 సారీ 6 కదా! 6 ఇక్కడ 0 యాజ్ ఇట్ ఈస్‌గా దించుకున్నాం. 7 9 జా 63. సో, ఎక్కువైపోద్ది. 7 8 జా 56. 7 8 జా 56 కదండి! 7 8 జా 56. సో, ఎంత? 4. 4 రిమైండర్ వచ్చింది. అంటే 4 ఆడ్ డేస్ అనమాట. 4 ఆడ్ డేస్. 4 ఆడ్ డేస్ అండ్ 38 వీక్స్. సో, 38 వీక్స్‌ని మనం కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫర్ 216 ఇయర్స్ అన్నాడు. టోటల్లీ మనకి వీక్స్ అడగలేదు కాబట్టి 38 వీక్స్ మనం రాయాల్సిన అవసరం లేదు. 4 ఆడ్ డేస్ వచ్చాయి. సో, ప్లీజ్ గో త్రూ దట్. 4 ఉంటే 4 అనేది టిక్ మార్క్ పెట్టండి. ఓకే. సో, నెక్స్ట్ సమ్ చూద్దాం. లెట్ మీ డిలీట్. అండ్ నెక్స్ట్ సమ్ ఒకసారి చూద్దాం మనం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఆన్ 425 ఇయర్స్. 425 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అడిగాడు. సో, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ 400కి ఎన్ని లీప్ ఇయర్స్, ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయాలి మీరు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? బై 4 చేయండి. ఓకే. 4 1s 400s అంటే 100 లీప్ ఇయర్స్ ఉన్నాయి, 300 నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఫస్ట్ 300 నాన్ లీప్ ఇయర్స్కి 300 ఆడ్ డేస్ వస్తాయి. ఇక్కడ రాసుకుంటారు 300 ఆడ్ డేస్. 300 ఇయర్స్కి 300 ఆడ్ డేస్. నెక్స్ట్ 100 ఇయర్స్ లీప్ ఇయర్స్ కాబట్టి 100 ఇంటూ 2 200 ఇయర్స్ అనమాట. 100 ఇంటూ 2 200 డేస్. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో 2 ఆడ్ డేస్ వస్తాయి కాబట్టి లీప్ ఇయర్స్కి. సో, ఎంత మనం రాసుకోవచ్చు? 200 ఆడ్ డేస్. సో, టోటల్ 400కి వీ హ్యావ్ 400 ఇయర్స్కి మీకు ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయండి? 400 ఇయర్స్కి 400 ఆడ్ డేస్ వచ్చాయి. ఎందుకంటే 300 ప్లస్ 200 అంతా 500 ఆడ్ డేస్ వచ్చాయండి. 500 ఆడ్ డేస్ వచ్చాయి. దేనికి? 400కి. మరి 25 ఇయర్స్ తీసుకుంటే 25 by 4 చేయండి. ఎంత అవుతుంది? 25 అంటే 4తో 4 6 24 1 మిగిలిపోతుంది. బట్ అంటే 6 లీప్ ఇయర్స్ వచ్చినట్టే. అంటే 25 ఇయర్స్లో 6 లీప్ ఇయర్స్ ఉన్నట్టే. ఓకే. 6 లీప్ ఇయర్స్, మిగిలినవన్నీ నాన్ లీప్ ఇయర్స్. అంటే 19 ప్లస్ 6 కింద రాసుకోవచ్చు. అంటే 19 నాన్ లీప్ ఇయర్స్ అండ్ 6 లీప్ ఇయర్స్. 6కి 6 2 జా 12 కదా! సో, 19 ప్లస్ 12 అంతా వేసుకోండి. 19 ప్లస్ 12 టోటల్ డేస్ వచ్చేస్తుంది. ఇదంతా 11 31 డేస్. సో, అంతే కదండి. 11 31 డేస్ వచ్చింది. దేనికి? 25 ఇయర్స్కి. 25 ఇయర్స్కి 31 ఆడ్ డేస్. ఓకే. 400 ఇయర్స్కి 500 ఆడ్ డేస్. టోటల్ ఎంత అండి? 531 ఆడ్ డేస్. టోటల్ అంతా మనం 531 ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసాం. ఎంత? 425 ఇయర్స్కి 531 ఆడ్ డేస్. అంటే 531 అంటే 531 అని రాయకూడదు కదా! సో, అందులో వీక్స్ తీసేయాలి. వీక్స్ తీసేయాలంటే ఒకసారి వీ విల్ క్లియర్ ద కంటెంట్. ఓకే. క్లియర్. సో, ఎన్ని వచ్చాయి ఇక్కడ రాసుకుందాం మళ్ళీ. 400 ఇయర్స్కి మనకి 500 ఆడ్ డేస్ వచ్చాయండి. 500 ఆడ్ డేస్ వచ్చాయి. అలానే 25 ఇయర్స్కి మనకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయండి?
19 ప్లస్ 12 అంతా we got 31 ఆడ్ డేస్ వచ్చాయి. టోటల్ ఎంత అండి 531. 531లో సో ఇట్ విల్ బి డివిజిబుల్ బై 7. ఒకసారి 7తో డివిజిబుల్ చేయండి. 531 రాసామండి. సో 7 8 56, 7 7 49 రాసుకున్నాం ఇక్కడ. సో ఎంత మిగిలిందండి 4, ఈ 1 కింద దించుకుంటే 41. 40స్లోకి ఎక్కడ వస్తుంది 7 6 42, 7 5 35 అవుతుంది. 7 5 35. సో ఇక్కడ 35 రాసుకున్నాం. సో ఎంత మిగిలింది 6 days మిగిలింది. 6 మిగిలింది. సో దట్ మీన్స్ 6 odd days అండి. ఎందుకంటే 75 weeks ఇందులో తీసేయాలి. 6 odd days is the answer. ఓకే 426 odd days. 6 ఇది odd అండి, 60 కాదు, 6 odd days. 6 odd days. 6 odd days అనేది మనకి టోటల్ వచ్చింది. ఓకే 625 yearsలో 6 odd days అనమాట. ఓకే ప్లీజ్ టిక్ ద 6 odd days. నౌ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. లెట్ మీ గో త్రూ అదర్ క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్? హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఫ్రమ్ 2nd January 1993 టు 15th March 1993? సో వన్స్ అగైన్ ఇది కాకుండా we have ఇది మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఎందుకంటే 2 ఎగ్జాక్ట్ డేట్లు ఇవ్వలేదు కదా. సో మీకు ఫస్ట్ 2 ఎగ్జాక్ట్ డేట్స్తో చెప్పిన తర్వాత ఈ ప్రాబ్లం నేను చెప్తాను. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నానంటే 2nd January, ప్రాబ్లంలో ఎలా చేస్తాడంటే 2nd January 1993 నుండి 2nd January 1994 అనమాట. సారీ ఈ క్వశ్చన్ నేను తప్పుగా రాశానండి. యాక్చువల్గా ఇది 1994, ఇది 1994. యాక్చువల్గా 1 year డిఫరెన్స్ ఇస్తాడు. తర్వాత ఈ ప్రాబ్లం కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ అని అన్నాం కదా. ఓకే పోనీ ఇదే సాల్వ్ చేద్దాం. లెట్ మీ ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం. ఓకే ఫస్ట్ ఇదే సాల్వ్ చేద్దాం. ఏంటి అసలు 2nd January 1993 నుండి 15th January 1993 దాకా ఎన్ని డేస్ ఉన్నాయి? ఓకే డేసే అడిగాడు కాబట్టి పోనీ సింపుల్ చేసేయచ్చు. డేసే కాబట్టి ఫాస్ట్గా చేసేయచ్చు. ఎలా చేయొచ్చు అంటే 2nd January 1993 నుండి 15th March 1993 దాకా. యాక్చువల్గా జనవరిలో ఎన్ని డేస్ ఉన్నాయండి? మనకి 31 డేస్ ఉన్నాయి మనకు తెలుసు. ఓకే సో ఫిబ్రవరిలో ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఎలా తెలుస్తుంది? 1993 అనేది లీప్ ఇయర్ కాదు. సో 28 డేస్ ఉంటాయి. ఈజీగా చూసి చెప్పవచ్చు. ఓకే 28 డేస్ ఉంటాయి ఇందులో ఫిబ్రవరిలో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మార్చ్ 15th దాకా ఇచ్చాడంటే మార్చ్ 15 డేస్ వేసుకోవాలి. మార్చ్లో ఎన్ని 15 డేస్ వేసుకోవాలి టోటల్గా. మార్చ్లో 15 డేస్ వేసుకున్నాం టోటల్. సో హౌ మెనీ ఆడ్ డేస్ అండి ఇది? హౌ మెనీ ఆడ్ డేస్ ఫ్రమ్ దిస్ డేట్? ఇది ఆడ్ డేస్. హౌ మెనీ డేస్ కాదు, డేస్ అయితే ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఇది ఆడ్ డేస్ అండి. క్వశ్చన్ ఈజ్ రాంగ్. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఫ్రమ్ 2nd January 1993 టు 15th March 1993? సో మనకి జనవరి 2nd నుండి ఇచ్చాడు కాబట్టి ఇందులో 1 day మైనస్ చేసేయండి. 2nd నుండి కాబట్టి 1 day మైనస్ చేసేస్తే మనకి ఎంత? 30 నుండి స్టార్ట్ అవుతుంది. 30 ఓకే 30 2nd January నుండి స్టార్ట్ అయ్యి 15th March దాకా వస్తుంది కాబట్టి నేను 2nd Januaryని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 28 ప్లస్ 15 అంతే కదా. సో టోటల్ ఎన్ని డేస్ అయ్యాయి? 8 ప్లస్ 5 ఈజ్ 13 కదా. తర్వాత 4 2 6 6 1 7 73 డేస్ అనేది వచ్చిందండి మనకి.
ఈ 73 డేస్ అని మనం చెప్పకూడదు. ఒకవేళ నార్మల్ డేస్ అడిగే నెంబర్ ఆఫ్ డేస్ అడిగితే మనం 73 డైరెక్ట్గా రాసేయచ్చు, కానీ అందులో ఆడ్ డేస్ అడుగుతాడు మీకు. సో అంత సింపుల్గా ఇలా క్యాలిక్యులేట్ చేసే విధంగా ఉండదు. ఈ 73 డేస్ని మనం 7తో డివైడెడ్ బై చేస్తే ఓకే 7 10 జా 70 అయితే మనకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 3 ఆడ్ డేస్ ఓకే, ఎందుకంటే 10 వీక్స్ పోతాయి కాబట్టి 3 ఆడ్ డేస్. సో ఆన్సర్లో 3 ఆడ్ డేస్ అని ఉంటాయి. ఓకే 3 ఆడ్ డేస్. ఒకవేళ డేసే అడిగాడు అనుకోండి, ఆడ్ డేసే, సో ఆడ్స్ అని రాసేస్తున్నాం. ఓకే, సో ఒకవేళ డేస్ అడిగాడు అనుకోండి, సింపుల్గా 73 అని రాస్తారు. ఇక్కడ నేను ఆడ్ మర్చిపోయాను కాబట్టి హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఫ్రమ్ 2nd January 1993 టు 15th March 1993 అనమాట. ఓకే 73 ఆడ్ డేస్ వచ్చాయి. ఓకే 73 డేస్లో 3 ఆడ్ డేస్ వచ్చాయి. ఓకే, సో వీ విల్ డూ లైక్ దిస్. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్కి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఆఫ్టర్ దిస్ టుడే ఈజ్ సండే, ఆఫ్టర్ 54 days ఇట్ విల్ బి. ఈరోజు సండే అయితే 54 days తర్వాత ఏ డే వస్తుంది అని అడిగాడండి. సో సింపుల్. సో ఈరోజు సండే అయితే ఈ రోజు నుండి 54 days కదా యాడ్ చేసుకున్నాం, ప్రతి 7 days కదా. సో 54 7తో డివైడెడ్ బై చేయండి. ఓకే ఎగ్జాక్ట్గా. సో ఎంత? 7 7 జా 49 కదండి, ఎందుకంటే 7 8 జా 56 అయిపోద్ది కాబట్టి 7 7 జా 49 రాసుకున్నాను. నా ఇప్పుడు ఎంత మిగిలింది? ఇక్కడ 5 మిగిలింది. ఓకే, అంటే 5 ఆడ్ డేస్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఎందుకు 5 ఆడ్ డేస్ అంటే ఎగ్జాక్ట్గా 7 వీక్స్ అనుకోండి, సండే టు సండే 7 వీక్స్ అనుకున్నాం. 7 వీక్స్ అయిపోయిన తర్వాత 5 days అంటే సండేకి ప్లస్ 5 days యాడ్ చేయాలి. సండే ప్లస్ 5 days యాడ్ చేస్తే ఎంత అయింది? మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. సో ద ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. సో ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. ఆన్సర్ ఏంటండి? ఫ్రైడే. ఎందుకు అంటే ఈ రోజు సండే అయితే 54 days తర్వాత ఎంత? సో మనం 54 daysని 7తో డివైడెడ్ బై చేస్తే 7 వీక్స్ పోతాయి, సండే టు సండే అనుకుంటే. మిగిలిన 5 days. ఆ 5 days సండేకి యాడ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. కావాలంటే ఇలాంటి సమ్ ఇంకోటి చేసుకోవచ్చు మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈజ్ ట్యూస్డే అనుకుందాం. ఓకే, ఇక్కడ రాస్తాను మళ్ళీ అది. సో డైరెక్ట్గా టుడే ఈజ్ ఈరోజు ట్యూస్డే అనుకుందాం. ఈరోజు ట్యూస్డే. ఈరోజు ట్యూస్డే అయితే ఒక 15 days తర్వాత 15 days అనుకుందాం. ఓకే 15, ఈరోజు ట్యూస్డే కదా, 15 days తర్వాత ఏ డే వస్తుంది? వాట్ విల్ బి ద డే అని అడిగాడు. సో ఈరోజు ట్యూస్డే అయితే 15 days తర్వాత ఏ డే అవుతుంది అడిగేటప్పుడు మనం ఏం చేస్తాం? ఈ 15ని ఇమీడియట్గా 7తో డివైడెడ్ బై చేస్తే ఓకే 7 2 జా 14. ఓకే, సో 1 రిమైండర్. సో 2 వీక్స్ తీసేయండి. 2 వీక్స్ అంటే ట్యూస్డే నుండి ట్యూస్డే దాకా 2 వీక్స్ కదా, ట్యూస్డే 2 ట్యూస్డేలు అయిపోయి 2 వీక్స్ అయిపోయింది. సో 1 మిగిలింది. సో అంటే ట్యూస్డేకి +1 యాడ్ చేయండి. ట్యూస్డే +1 అంతా రిమైండర్ 1 కాబట్టి 1 ఆడ్ డే కాబట్టి ట్యూస్డే +1 వెడ్నెస్డే. ఓకే వెడ్నెస్డే. కావాలంటే ఈ రోజు నుండి మీరు కరెక్ట్గా, అంటే ఈరోజు ట్యూస్డే కదా, ఈ రోజు నుండి కరెక్ట్గా 15 days యాడ్ చేసుకుంటే వెడ్నెస్డే వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. వెడ్నెస్డే. సో ఆన్సర్ ఈస్ వెడ్నెస్డే. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఇచ్చారు. ఏంటది? January 1st 1994 వాజ్ వెడ్నెస్డే. January 1st 1994 అనేది వెడ్నెస్డే. వాట్ డే ఆఫ్ ది వీక్ ఇట్ విల్ బి ఆన్ January 1st 1995? సో చూడండి,
మీకు 2 డేట్స్ ఇచ్చాడు, 2 కూడా ఎగ్జాక్ట్గా 1 ఇయర్ డిఫరెన్స్ ఉంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 ఇయర్ డిఫరెన్స్ ఉంది. ఏంటి మనకి ఇచ్చిన డేట్ ఏంటి? ఫస్ట్ జనవరి 1, 1994 అనేది 1994 అనేది ఒకవేళ వెడ్నెస్డే అయ్యి ఉండదు, అది ఏదో ఒక డే ఇచ్చేస్తున్నాడు. జనవరి 1, 1994 అనేది వెడ్నెస్డే అయితే, ఓకే వెడ్నెస్డే అయితే యాక్చువల్గా, కానీ అక్కడ వెడ్నెస్డే అని ఇచ్చాడు కాబట్టి వెడ్నెస్డే అని రాసుకోండి. మీరు వెడ్నెస్డే అని రాసుకోండి. వెడ్నెస్డే అని రాసుకున్న తర్వాత సో వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ ఇట్ బి ఆన్ January 1, 1995. అదే నెక్స్ట్ ఇయర్కి ఎగ్జాక్ట్గా January 1, 1995. జనవరి మధ్యలో ఫిబ్రవరి కూడా యాడ్ ఉంది కదండి. సో 1 ఇయర్ ఎగ్జాక్ట్గా ఉంది. 1994 అనేది లీప్ ఇయరా కాదా చెక్ చేసుకోండి ఫస్ట్. సో 1994ని మనం సో జనరల్గా ఆల్ జీరోస్ వస్తే మనం 400తో డివైడెడ్ బై చేస్తాం. సో ఇలాంటి నంబర్స్ వస్తే మనం 4తో డివిజిబుల్ చేయాలి, మనకి గుర్తుంది కదా. 4తో డివిజిబుల్ చేసుకుంటే లీప్ ఇయరా కాదా తెలిసిపోతుంది. సో 4 4 16 కదా. సో ఎంత మిగిలింది? 3 మిగిలింది. తర్వాత ఇక్కడ 9 మిగిలింది. తర్వాత 4 9 36 కదా. మళ్ళీ ఇక్కడ 3 మిగిలింది, పక్కన 4 మిగిలింది. 34 వస్తుందా? 4 8 32 కదా. 2 మిగిలిపోతుంది, అంటే ఇది లీప్ ఇయర్ కాదు. ఓకే 1994ని 4తో డివైడెడ్ బై చేస్తే అది లీప్ ఇయర్ కాదు, ఎందుకంటే రిమైండర్ 2 వస్తుంది కాబట్టి చెరిపేసుకోవచ్చు. సో 1994 అనేది లీప్ ఇయర్ కాదు. ఓకే లీప్ ఇయర్ కాదు కాబట్టి ఫిబ్రవరిలో 20 ఇది ఆర్డినరీ ఇయరే. సో ఆర్డినరీ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 1 ఆడ్ డే ఉంది, మనకు తెలుసు కదా. 1 ఆడ్ డే ఉంది. ఓకే 1994 జనవరి నుండి ఎగ్జాక్ట్గా 1995 జనవరి 1 దాకా 1 ఆడ్ డే ఉంది. సో వెడ్నెస్డేకి 1 యాడ్ చేసేయండి. సో ఏమవుతుంది? థర్స్డే అవుతుంది. థర్స్డే అవుతుంది. ఓకే సో దిస్ ఈస్ ద ఆన్సర్. థర్స్డే అనేది మీ ఆన్సర్ అనమాట. సో ఎందుకంటే 1 ఆడ్ డే, ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. నేను ఇలా చెప్పాను, మీరు చూడగానే చెప్పవచ్చు ఇన్ జనరల్ డైరెక్ట్గా. ఓకే సో నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఓకే నెక్స్ట్ సమ్. సో ఐ విల్ క్లియర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ థర్స్డే ఆన్ 2nd January 1993. వాట్ డే ఆఫ్ ది వీక్ విల్ బి 15th March 1993 అన్నాడు. ఇట్ ఈస్ థర్స్డే ఆన్ 2nd January 1993 ఇచ్చాడు. 15th March 1993కి ఇట్ ఈస్ థర్స్డే. ఓకే ఒకసారి నేను ఇక్కడ రాస్తాను చూడండి. 2nd January 1993 అనేది థర్స్డే అని చెప్పాడు. ఏమని చెప్పాడు? థర్స్డే అని చెప్పాడు. థర్స్డే. ఓకే నేను కంప్లీట్గా రాస్తాను. ఓకే థర్స్డే అని చెప్పాడు. నౌ వాట్ డే ఆఫ్ ది వీక్ విల్ బి ఆన్ 15th March 1993. మరి 15th March 1993కి ఏ డే అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. 15th March 1993. సో ముందుగా 1993 అనేది ఈవెన్ ఆడ్ అనేది చూసుకోవాలి. 1993 అనేది ఈవెన్ ఇయరా లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని చూసుకోవాలి. 1993 అనేది నాన్ లీప్ ఇయర్. సో ఫిబ్రవరిలో 28 డేసే వస్తాయి. 2nd January నుండి ఇచ్చాడు కాబట్టి సింపుల్. 2nd January నుండి జనవరిలో 31 డేస్లో ఒక డే కొట్టేస్తే 30 డేస్ కదా. 30 డేస్. అలానే 15th March ఉంది కదా. 15th March దాకా అంటే ఫిబ్రవరిలో ఎన్ని డేస్ వచ్చాయి? 20 డేస్ వచ్చాయి. 28 డేస్ వచ్చాయి. మార్చ్లో 15th దాకా తీసుకున్నాడు కాబట్టి 15 డేస్ వేసుకుందాం.
టోటల్గా ఇందాకలానే వచ్చింది సేమ్ సినారియో. 13 4 73. ఓకే, 73 వచ్చింది. 73 అంటే ఏంటి, 73ని 10తో డివైడెడ్ బై చేస్తే ఇందాక ఎంత వచ్చింది? ఓకే, 3 అనేది రిమైండర్ వచ్చింది. అంటే థర్స్డేకి, ఓకే థర్స్డే ఉంది కదా, థర్స్డేకి మనం 3 యాడ్ చేసేస్తే, థర్స్డేకి 3 డేస్ యాడ్ చేసేస్తే, ఓకే థర్స్డేకి 3 డేస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? థర్స్డే తర్వాత వీ హ్యావ్ ఫ్రైడే, సాటర్డే, సండే. సో అంటే ఆన్సర్ ఏంటి? సండే అవుతుంది. సండే. ఓకే, సండే ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అంటే 15th March 1993 సండే అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కలుపుకొని దానికి థర్స్డే అని వాడు ఇచ్చాడు కాబట్టి ఆ డే కరెక్టా కాదా అనేది మనకు తెలీదు. వాడు ఏది ఇస్తే దాని ప్రకారం +3 యాడ్ చేసుకుంటే మనకి సండే వస్తుంది. ఓకే, సో లెట్ మీ గో ఫర్ దట్. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ చూద్దాం మనం. ఏంటి అంటే నెక్స్ట్ సమ్, వాట్ ఈస్ ద డే ఆఫ్ ది వీక్ ఆన్ 19th June 1964. సో ఇక్కడ నుండి ఏంటంటే కొద్దిగా టెక్నికల్గా ఉంటాయి. మనం నేర్చుకున్న కోడ్స్ అనేవి ఈ క్వశ్చన్ నుండి మనకు ఉపయోగపడతాయి. వాట్ ఈస్ ద డే ఆఫ్ ది వీక్ ఆన్ 19th June 1964 అని చెప్పి మీకు అడగడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో ముందుగా డేట్ అనేది వేసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా సరే ముందు డేట్ వేసుకోవాలి, తర్వాత మంత్ కోడ్ వేసుకోవాలి. ఎంసీ అని రాస్తాను, మంత్ కోడ్ అనమాట. తర్వాత సెంచరీ కోడ్ అనమాట, సెంచరీ అని రాయాలా, సెంచరీ కోడ్ అనమాట. ఓకే, డేట్ కావాలి, మంత్ కోడ్ కావాలి, సెంచరీ కోడ్ కావాలి. ఓకే, టోటల్గా రాస్తాను, ఆగండి. సో లెట్ మీ క్లియర్, టోటల్గా రాస్తాను ఇక్కడ క్లియర్గా. ఫస్ట్ ఏం రాయాలి? డేట్ రాసుకోవాలి. ఇచ్చిన డేట్ ఏంటి, ఆ డేట్ అనేది రాసుకోవాలి. డేట్ రాసుకున్న తర్వాత మంత్ కోడ్ రాసుకోవాలి, మంత్ కోడ్. ఓకే, మంత్ కోడ్ నేను క్లియర్గా రాస్తున్నాను చూడండి. మంత్ కోడ్ ఏంటి అనేది రాసుకోవాలి. తర్వాత సెంచరీ కోడ్ ఏంటి అనేది రాసుకోవాలి. సెంచరీ కోడ్ గుర్తున్నాయి కదా, స్టార్టింగ్లో చెప్పుకున్నాం. మంత్ కోడ్, సెంచరీ, వీక్ కోడ్, సెంచరీ కోడ్ ఇవన్నీ గుర్తుండాలి. ఓకే, డేట్ ఇచ్చేసాడు, మంత్ కోడ్ మనం రాయాలి, సెంచరీ కోడ్ రాయాలి. దాంతోపాటు లాస్ట్ టూ డిజిట్స్ ఆఫ్ అన్ ఇయర్, గివెన్ ఇయర్, లాస్ట్ 2 డిజిట్స్ని రాసుకోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ది ఇయర్ ఏంటి, ఇచ్చిన ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ రాసుకోవాలి. దాని తర్వాత ఆ లాస్ట్ 2 డిజిట్ని మనం 4తో డివైడెడ్ బై చేస్తే వచ్చిన కోఎఫిషియంట్ వాల్యూని రాసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేయాలి. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్, ఆ 2 డిజిట్స్ని 4తో మనం ఈ 2 డిజిట్స్ని 4తో డివైడెడ్ బై చేస్తే ఎంత కోఎఫిషియంట్ వచ్చిందో అవన్నీ రాసుకోవాలి. ముందుగా ఇక్కడ డేట్ రాస్తున్నాం. డేట్ అంతా 19th. నెక్స్ట్ మంత్ కోడ్ ఏ మంత్ ఇచ్చాడు? జూన్. గుర్తుంది కదా, ఎలా రాసుకుంటాం? 033 ఒకటి, 035 అనేవి ఫస్ట్ 3 months కోడ్ ఇది, లాస్ట్ 3 months కోడ్ ఇది. అలానే మనం ఏం గుర్తుంచుకోవాలి? 1614, అదేవిధంగా 625 గుర్తుంచుకోవాలని చెప్పాను. ఇందులో మనకేంటి, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో అంటే ఇప్పుడు జూన్ కోడ్ మనకు వచ్చేసింది కదా. జూన్ కోడ్ ఏంటి? 4 అనమాట. జూన్ కోడ్ ఏంటి? 4 రాసేసిన తర్వాత సెంచరీ కోడ్ అనేది ఇదేంటి, 1964 అంటే 20th సెంచరీ అంటే కోడ్ ఏంటి? సో గుర్తుంది కదా, ఫస్ట్ రో 6421తో స్టార్ట్ అవుతుంది, 64తో స్టార్ట్ అయ్యి 64తో ఎండ్ అవుతుంది. ఫస్ట్ రోలో ఉండదు, ఎందుకంటే 1 to 10 దాకా ఉన్నాయి కాబట్టి. సెకండ్ రోకి వచ్చేసరికి 11 నుండి ఉంటుంది కాబట్టి 11th సెంచరీ నుండి 20th సెంచరీ దాకా ఉంటుంది. సో ఇది ఈజీ అయిపోద్ది, ఎందుకంటే 64తో స్టార్ట్ అయ్యి 64తో ఎండ్ అయింది. 64 తర్వాత ఏమొస్తుంది? 20 కదా, 20తో స్టార్ట్ అయ్యి సో
ఇట్ విల్ బి ఎండ్ విత్ 20 స్టార్ట్ అయ్యి 20తో ఎండ్ అవుతుంది ఆ రో. కాబట్టి 20th సెంచరీ తలక కోడ్ ఏమవుతుందండి 0 అండి. సో 0 అనమాట. 20th సెంచరీ కోడ్ అంతా 0. ఓకే, కావాలంటే మీరు చూసుకోండి. సో నేను ఫస్ట్ వేసిన కోడ్స్ తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ తలక 2 డిజిట్స్ ఏంటి 64 రాసేస్తారు ఇక్కడ. రాసేసి 64కి 4తో డివైడెడ్ బై చేస్తే వచ్చిన కోఫిషియంట్ వాల్యూ రాయాలి. దేన్ని 64ని. సో 64ని 4తో డివైడెడ్ బై చేద్దాం. ఎంత 4 12 48 కదా. అండ్ 4 13s 52, 4 14s 56, 4 15s 62, 4 15 62 కదా. 4 16s అంతే కదా. బికాస్ ఒకసారి మళ్ళీ 4 12 48 అండ్ 4 13s 52, 4 14s 56 and 4 15s 60, 4 16 64. లేదంటే సింపుల్గా 4 1s 4, 2 4 మిగిలింది అంతే సరిపోయింది. 4 16s 4 16s 20 4 16 64 అనమాట. ఎందుకంటే 4 60 24 కాబట్టి 0 వచ్చింది అంటే 64 ఏంటంటే లీప్ ఇయర్ అండి. 64 లీప్ ఇయర్. అయితే వచ్చిన కోఫిషియంట్ ఏంటి 16. ఆ 16 ఇక్కడ రాసుకోండి. కోఫిషియంట్ వాల్యూ అంతా 16 వచ్చింది కదండి. 4ని 64తో డివైడెడ్ బై చేస్తే మనకి 16 వచ్చింది, అది రాసుకోండి. సో ఇవన్నీ యాడ్ చేయాలి. డేట్ 19, మంత్ కోడ్ 4, సెంచరీ కోడ్ 0, లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ది ఇయర్ ఇస్ 64. ఆ 64ని 4తో డివైడెడ్ బై చేస్తే వచ్చిన కోఫిషియంట్ వాల్యూ ఎంత 16, అది కూడా ఇవన్నీ యాడ్ చేసేస్తే సరిపోతుంది. యాడ్ చేస్తాం. 19 + 4 ఎంత 23. 23 రాసుకోండి. 23 64 16 ఒక దగ్గర రాస్తున్నాను. సో 3 4 7 7 6 13. సో 4 6 10 + 1 11 113 వచ్చింది. ఓకే, మనకి టోటల్ చేస్తే ఎంత వచ్చింది? ఇవన్నీ టోటల్ చేస్తే మనకి 113 వచ్చింది. ఈ 113ని ఓకే ఇంకా ఇవి చెరిపేస్తాను. ఇక్కడ ఇవి ఉన్నవన్నీ నేను చెరిపేస్తాను. 113 వచ్చింది కదా, 113 వచ్చింది. సో ఇదంతా నేను చెరిపేస్తున్నాను. టోటల్ మనకు 113 వచ్చింది, అది మాత్రం గుర్తుంచుకోండి. ఆ 113ని దేంతో డివైడెడ్ బై చేస్తే మనకి డే వస్తుంది. దేంతో ఏంటి వీక్ డే అంటే వీక్ డే రావాలంటే 7తోనే ఖచ్చితంగా మనం డివైడ్ చేయాలి. ఏంటి మనకు వచ్చింది 113 అండి. 113ని 7తో డివైడెడ్ బై చేయాలి. ఓకే, 7తో డివైడెడ్ బై చేస్తే 7 1s 7 సింపుల్గా రాసేద్దాం ఇండివిజువల్గా. సో ఎంత మిగిలింది 4 మిగిలింది. 3 7 6 42 కదండి. 7 6 42. సో ఎంత 1 మనకు వచ్చింది. 1 మనకు వచ్చింది. సో 1 తలక కోడ్ ఏంటి, వీక్ కోడ్ ఏంటి 1 కదా, కరెక్టా కదా. 7 1s 7, ఇక్కడ 4 వచ్చింది. 3 యాస్టీస్గా దించేసుకున్నాం. 7 6 42 కదండి, ఎందుకంటే ఓకే సరిపోయింది. నా సో ఇక్కడ 1 మిగిలింది. 1కి కోడ్ ఏంటి మండే. 1కి కోడ్ ఏంటి మండే. 1కి కోడ్ ఏంటి మండే. సో అయితే ఇది లీప్ ఇయర్ కాబట్టి -1 చేసుకోవాలి. ఇట్ ఈస్ లీప్ ఇయర్ కాబట్టి -1. ఓన్లీ లీప్ ఇయర్ అయితేనే -1 చేయాలి. అది కూడా ఎందుకంటే 1964 నుండి 1964 మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. సో ఒకసారి మనకి లీప్ ఇయర్ కాబట్టి నేను -1 చేస్తున్నాను. మండేకి -1 చేస్తే సండే అవుతుంది. ఓకే, అంటే ఒకసారి 19th జూన్ అనేది సండే కాదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకసారి క్యాలెండర్ తీసి క్యాలెండర్లో మనం చెక్ చేసుకున్నాం. ఐ ఆమ్ చెకింగ్ దట్ వెదర్ ఇట్ ఈస్ 19th జూన్ 1964 అనేది మండేనా కాదా.
let me check for నేను క్యాలెండర్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నానండి. ప్లీజ్ వెయిట్ హియర్. I will open at the same time I written that thing. నేను ఆల్రెడీ ఇది రాశాను. ఒక్కసారి సో హియర్ నాకు కనిపించట్లేదండి. ఒకసారి డైరెక్ట్గా we will go through the calendar. So let me wait. I will check and I will tell you.